హైదరాబాద్ నగర శివార్లో ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం 13,000 ఎకరాల పైచిలకు భూమిని సేకరించింది. మరొక 15,000 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కు సిద్ధమైనట్లు కూడా కనిపిస్తుంది. అంటే మొత్తంగా ఫ్యూచర్ సిటీకి దాదాపుగా 30,000 ఎకరాలను సన్నద్ధం చేస్తున్నందుకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక కలెక్టర్ ను కూడా ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్లు కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. హైదరాబాద్ నగర శివార్లో నిర్మించి తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్దం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. అంటే మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాక పక్కనే ఉన్న 1,000 ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది. దానికి పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన శశాంక్ ను ప్రభుత్వం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్రామ్ గూడలోని హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించారు. త్వరలోనే అవసరమైన సిబ్బందిని నియమించనున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ది చేసిన ప్లాట్లలో రైతులకు 50 నుంచి 60% భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రైతులు కోల్పోతున్న భూమి విలువకు సమానంగా ఉండేలా అన్ని రకాలుగా అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలని భావిస్తోంది. రైట్ ఫ్యూచర్ సిటీలో నిర్మించే ప్రధాన రోడ్లకు ఆనుకుని ఉండే ఫ్లాట్లనే బాధిత రైతులకు కేటాయించనున్నట్లు సమాచారం. ఆ ఫ్లాట్లలోనే భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో రైతులకు ఇచ్చే ఫ్లాట్లకు ఎక్కువ ధర లభించే అవకాశాలు ఉంటాయి. ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు అదనంగా మరొక 15,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైనట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? నిర్మాణం అంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 నగరాలకు ధీటుగా ఒక 4th సిటీని నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉంది. అందుకోసము శరవేగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. అయితే అందుకోసం ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. దీనికి అదనంగా మరొక 15,000 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వము డిసైడ్ అయింది. అయితే ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా రైతుల అనుమతితోటే ల్యాండ్ పూలింగ్ విధానంలో ఈ భూమిని సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అక్కడ ఇక ఇది అదేం కాకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించడము, ఇటు స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫార్మా ఈ విధంగా అన్ని రంగాలను అక్కడ అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. అయితే ఈ భూ కేటాయింపుకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా రైతుల అంగీకారం మేరకే సేకరించి వారికి ఏ మాత్రం నష్టం జరగకుండా అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్లనే అక్కడ కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ 4th సిటీలో భాగంగా నిర్మించేటువంటి విశాలమైనటువంటి రోడ్లకు పక్కనే కమర్షియల్ బిట్లనే రైతులకు కేటాయిస్తే వాళ్లకు కేటాయించి అందులో బహుళ అంతస్తులు నిర్మించుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని చెప్పి భావిస్తా ఉంది. అందువల్ల వారికి ల్యాండ్ రేటు వారికి పెరుగుతుంది. సో వారికి ఏ విధంగానూ నష్టం జరగకుండా ఉంటుంది. అందులో వారు ఆ విధంగా చేస్తే ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నారు. ఇక త్వరలోనే అందుకు సంబంధించినటువంటి పనులను శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇప్పటికే భూమికి సంబంధించి రోడ్ల విస్తరణకు సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే
అందుకోసం అవసరమైనటువంటి టెండర్లను కూడా పిలిచారు. మరింత విస్తరించేందుకు అవసరమైనటువంటి టెండర్లను త్వరలోనే కూడా పిలవబోతా ఉన్నారు. ఇక ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి అన్నింటినీ పర్యవేక్షించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయబోతున్నటువంటి పనులన్నింటినీ పర్యవేక్షించేందుకు ఇంకా ఐఏఎస్ అధికారిని నియమించారు శశాంక్ అని. సో ఆయన నేతృత్వంలోనే మరొక కమిటీని కూడా నియమించి దాంతో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లబోతాం. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.